ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు. మీకు తెలుసా, కొన్ని క్షీరదారులు అలాగే కొన్ని పక్షులు కూడా అవి చిన్నతనంలోనే తన యొక్క తల్లిదండ్రులతో పాటు ఏకీభవిస్తూ ఉంటాయి. అవి చిన్నతనంలో ఉన్నప్పుడే అలాగు చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు తల్లిదండ్రులు లేని సమయంలో భయంకరమైన సంభవాలు సంభవించినప్పుడు 1930లో ఆస్టిన్ జంతు శాస్త్రవేత్త కారన్ లారెన్స్ మొదటి ప్రయోగాన్ని ప్రయోగించాడు. స్వయంగా ఉన్న పక్షులను గురించి అలా చేశాడు. అవి పొదిగి వాటిని విడిచిపెట్టిన తరువాత మొట్టమొదటిసారిగా ఆయన కొన్ని బాతులను గురించి పరీక్షించినప్పుడు అవి అరిచినట్టుగానే మెల్లగార్చాడు. అవి ఆయన స్వరాన్ని తల్లిగా అనుకున్నాయి. అవి అతన్ని వెంబడించడం ప్రారంభించాయి. కొన్నిసార్లు వీటిని మనము చూస్తూ ఉన్నప్పుడు, కొన్నిసార్లు వాటిని మనం పరీక్షించినట్లయితే అవి సహజంగానే వ్యతిరేకంగా ఉంటాయి. పిల్లులు, ఉడతలు, అలాగే సింహాలు, జింకలు. మీకు కూడా ఆత్మీయంగా ఓ విషయం తెలుసా? కొన్నిసార్లు మనం కూడా ముద్రించబడుతూ ఉంటాం. సహజంగా మనము ఏ విధంగా ఉండాలో అనుకుంటాము. అందుకనే మనం ప్రభువైన యేసుక్రీస్తు వైపు కేంద్రీకరించుకుంటూ ఉంటున్నాం. కనుక నాతో కూడా ఏకీభవించండి. బైబిల్ సత్యాలు మనం నేర్చుకుందాము. మనం ఏ విధంగా మన పరలోకపు తండ్రి వలె ముద్రించబడుతున్నామో నేర్చుకోబోతున్నాం. ప్రభువైన యేసుతో మన జీవితాలు ఏ విధంగా మార్చబడబోతున్నాయో తెలుసుకుంటున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము మనకందరికీ చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశమే. యోహాను సువార్త 3:16 వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 3:14 చూద్దాం. యేసు సెలవిచ్చారు, అరణ్యములో మోషే ఏలాగు సర్పమును ఎత్తెనో అలాగుననే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలెను. అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు యేసు ఎత్తబడవలెను. అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందాలి. దీని అర్థమేంటి? యేసు ఎత్తబడవలెను అనగా, అవును, మన జీవితంలో మనం కూడా ఎత్తబడాలి. మన మాటల్లో యేసును ఎత్తి చూపించాలి. యేసు దాని గురించి మాట్లాడడం లేదు. చూడండి, రోమా ప్రభుత్వంలో ఒక ఆచారం ఉన్నది. ఒక మనిషిని చంపాలి అనుకుంటే, సిలువేయాలన్నా కొట్టాలన్నా ఒక వ్యక్తిని స్తంభానికి కట్టివేసి అతనికి తలక్రిందుగా వేలాడదీస్తారు. ఆ వ్యక్తి చనిపోతూ ఉన్న సమయంలో సహజంగా వారి యొక్క తలను పైకెత్తుచుంటారు. నేరానికి పాల్పడినటువంటి ఆ నేరస్తులను పైకెత్తి వారి శ్రమలో అందరికీ చూపిస్తారు. అదే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనకు వివరంగా తెలియజేస్తూ ఉన్నాడు. దాన్నే సిలువేయడం అంటే. అయితే అందరూ చూడ్డానికి వారు అలా చేస్తూ ఉంటారు. ప్రభువైన యేసు సెలవిస్తూ ఉన్నారు, మోషే సర్పం ఎత్తినట్లు అనగా, మీలో కొంతమందికి తెలుసు, పాత నిబంధన గ్రంథంలో సంఖ్యాకాండంలో ఇశ్రాయేలు ప్రజలు అనేక సంవత్సరాలు ఎడారిలో పయనిస్తూ ఉన్నప్పుడు దేవుడు పరలోకపు ఆహారమైన మన్నాతో పోషించాడు. మన్నా తిని వారు సోలిపోయారు. మంచి ఆహారాన్ని రుచి చూశారు. ఐగుప్తును మర్చిపోలేకపోతున్నారు. దేవుని ఆహారాన్ని గురించి వారు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. దేవుడు వారికి కాపుదల దయచేశాడు. సర్పాల ద్వారా కొన్ని వ్యాధులు వారికి సోకించాయి. ప్రతిసారి ఎవరికైనా కాటు వేసినప్పుడు వారు చెప్పుల సహాయంతో ఆ పాములను విదిలించి వేసేవారు. నిద్రించేటువంటి ఆ యొక్క సంచులు తగిలించుకున్నప్పుడు, హెబ్రీ భాషలో వీటికి సమానంగా ఏమున్నదో తెలియదు గాని, వారికి కాటు వేసినప్పుడు వారు చనిపోతూ ఉంటారు. అవి భయంకరమైనటువంటి సర్పాలై ఉన్నవి. దేవుడు మోషేతో, మీరు సహాయం కోరారు గనుక దీనికి పరిష్కారం నా వద్ద ఉందని తెలియజేశాడు. మీరు ఒక ఇత్తడి సర్పాన్ని చేయించుకోండి. ఒకవేళ అవి వారిని కాటువేసినప్పుడు గొర్రెల కాపరి చేతికర్ర అనే స్తంభం మీద వాటిని ఒక ఎత్తైన స్థలంలో ఉంచి, ఎప్పుడైతే ప్రజలందరూ కూడా వాటి వైపు చూస్తారో, ఎవరైతే దాన్ని చూస్తారో వారు స్వస్థత పొందుతారు విషపూరితమైన ఆ సర్పము కాటు నుండి. వారిలో చాలామంది దీన్ని హాస్యాస్పదంగా ఎంచి, ఎప్పుడూ వినలేనటువంటి అలాగనుకుని వారు చూడడం లేదు కనుక వారు చనిపోతున్నారు. కొంతమంది విశ్వసించి ఎవరైతే నిత్య జీవానికి వెళ్ళాలి అనుకుంటున్నారో అలాంటి వారు స్వస్థత పొందుతున్నారు. పరిష్కారం ఉన్నది. అయితే ఎవరైతే దాన్ని సరిగా చూస్తూ ఉన్నారో వారు మాత్రమే స్వస్థత పొందుతున్నారు. చాలామంది రక్షించబడుచూ ఉన్నారు వారు చూసే వైఖరిని బట్టి. ఈరోజు ఇదే సందేశాన్ని, వాక్యభాగాన్ని మీకు వివరిస్తాను. మనము ఆయనను చూచుట ద్వారా మనము మార్పు పొందుచూ ఉన్నాము. ప్రసంగి గ్రంథములో సొలొమోను రాజు జీవితానికి ఒక అర్థాన్ని చెబుతున్నాడు.
చూడ్డము ద్వారా కన్ను చాలకున్నది. చాలామంది 12 గంటల వరకు ఇక చూశాను కదా, ఇక కళ్ళు మూసుకుంటాను, ఈ రోజుకు చాలనుకునేవారు. మీ కళ్ళు చాలా భారంగా ఉంటున్నాయి. అయితే మరుసటి రోజు కంటికి ఆకలిస్తూ ఉంటుంది. మన మనసులోకి వచ్చేవన్నీ కూడా అవి అలాగనే జరుగుతుంటాయి దృష్టించడం ద్వారా. సహజంగా చూస్తే చాలామంది దీన్ని హాస్యాస్పదంగా తీసుకుంటున్నారు. నేను చెప్పేది మీరు చూస్తున్నారా? మీరు నేను చెప్పేది వింటున్నారు గాని మీరు నేను చెప్పేది చూడడం లేదు. దృష్టి అనేది మనం చూసేటువంటి విధాలన్నిటి కూడా మన మెదడులోకి తీసుకుని వస్తూ ఉన్నాయి. నా సందేశం యొక్క ముఖ్య ఉద్దేశమేమనగా, మనము ఏం చూడబోతున్నాం అన్న విషయాన్ని మనము ఒకసారి దృష్టీకరించుకొని మనమెవరమో అన్న వ్యత్యాసాన్ని తెలుసుకోబోతున్నాం ఆత్మీయంగా. సరైన విషయాలు చూద్దాం. మన జీవిత విధానాన్ని చూస్తే జీవులు రూపాంతరము చెందుతూ ఉంటాయి వాటి వాతావరణం ప్రకారం. ఇది చాలా ఆశ్చర్యమే. నేను నమ్మలేకపోతున్నాను. అయితే నమ్మాల్సి వచ్చింది పరిణామం ద్వారా. మన పరిసరాల ప్రాంతాల్లో మనం చూస్తే చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ప్రపంచంలో ఉన్నాయి. ప్రపంచాలంతా అద్భుతాలతో నిండి ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు చూద్దాం. చూడండి, దేవుడు జీవులను ఏ విధంగా నిర్మాణం చేశాడో. ఒక ముసుగు లాంటి దానిపైన ఆ యొక్క ఆకులపైన ఉన్నటువంటి ఆ విషయాన్ని మనం చూసినట్లయితే అది ఒక పక్షి. వాటి యొక్క రెక్కలు చూసినట్లయితే అవి సాక్షాత్తు పచ్చగానే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒక పుష్పాన్ని చూస్తూ ఉన్నాము. ఆ యొక్క పువ్వును మనం చూసినట్లయితే అది ప్రార్థించినటువంటి స్థితిలో కనిపిస్తూ ఉన్నది. అది ఆ పువ్వు అది ముసుగు వేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. అది నేల మీద వంగి ప్రార్థించినట్టుగా చూస్తున్నాం. సహజంగా అది నలిగిపోయినటువంటి గోధుమ రంగు కలిగినటువంటి ఆకు. అవి జీవరాశులే. అవి నల్లిలా పుల్లలా కనిపిస్తాయి. ఈ జీవరాశులన్నీ కూడా వాతావరణంలో ఉన్న మార్పును బట్టి అవి ముసుగు వేసుకొని కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఆర్కిటిక్ ఉత్తరంలో అక్కడ కుందేళ్లున్నాయి, మరియు నక్కలు కూడా ఉన్నాయి. అక్కడ ధ్రువ ఎలుగుబంట్లున్నాయి. ఇప్పుడు మంచు తెల్లగా ఉన్నది, జీవరాశులు తెల్లగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైతే ఈ మంచు అంతా తెల్లగా ఉన్నదో జీవరాశులన్నీ కూడా తెల్లగానే ఉంటాయి. మంచు గోధుమ రంగులో ఉంటే జీవరాశులు కూడా గోధుమ రంగులో ఉంటాయి. చూడండి ఏ విధంగా పనిచేస్తున్నాయో. ఆ మంచు రంగుని బట్టా రంగులు జీవరాశులను సృష్టిస్తున్నాయా? జీవరాశులు రంగులను సృష్టిస్తున్నాయా? జీవరాశులన్నీ కూడా మారుతూ వస్తూ ఉన్నాయి. మీకు ఒక విషయం గుర్తున్నదా? దేవుడు ఆదాము అవ్వలను సృష్టించడం ఎలా జరిగిందో. వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు జీవరాశులను చూడగానే అవి కూడా మారుతూ ఉంటాయి. ప్రపంచ దేశాల్లో ఎలాంటి ఉదాహరణ లేదు. స్థూల పరిణామం మనము చూడగలమా? కుక్క పిల్లిగా మారింది చూసామా? కుక్కలు పిల్లులు కలిసి జీవిస్తాయే గాని కుక్కలు పిల్లులుగా మారినటువంటి చరిత్ర మనం ఎక్కడ కూడా చూడలేదు. ఈ జంతువులన్నీ కూడా వాతావరణంలో మాత్రమే అవి మారుతూ వస్తూ ఉంటాయి. అయితే ప్రజలందరూ కూడా మారుతారు వారి వాతావరణాన్ని బట్టి. కొంతమంది ఆన్లైన్లో చూశాను, ఒక సేవ ఉన్నది. వారందరూ కూడా ఇల్లు లేని ప్రజలను, అలాంటి వారికి ఉద్యోగం ఉండదు కనుక వారు మాదక ద్రవ్యాలకు బానిసలాగా జీవిస్తూ ఉంటారు. వారిని చూస్తే అలాగే ఉంటుంది. ప్రత్యేకంగా ఒక వ్యక్తిని చూస్తే, అతని పేరు జిమ్ వుల్ఫ్. సైనిక దళంలో ఉండేవాడు, త్రాగుడుకు బానిసయ్యాడు. అతన్ని తీసుకుని వెళ్ళి పరిశుభ్రం చేయించిన తర్వాత అతనికి వస్త్రాలు వేసి పరిశుభ్రం చేసి చివరిగా అతను అద్దం దగ్గర తీసుకుని వెళ్ళి నీవు రూపాంతరపరచబడ్డావా అని అతన్ని అడిగినప్పుడు అతడు నిజంగానే అవును అని సెలవిచ్చేవాడు. వారు నన్ను ఈ వీధిలో కనుగొన్నారు, నా అలవాటు మార్చారు, శుభ్రం చేశారు, నా వెంట్రులు కత్తిరించారు, నన్ను తీర్చిదిద్దారు, నా యొక్క దంతములను శుభ్రం చేశారు. వారు అద్దాన్ని తీసుకుని వచ్చి ఒకసారి నన్ను చూడమన్నారు. చివరిగా ఆ వ్యక్తి తన్ను తాను చూసుకున్న తరువాత అతడు నిర్ఘాంతపోయాడు. అతడు తన్ను చూసుకున్నప్పుడు ఏదో కోల్పోయిననుకున్నాడు. వెంటనే ఆ యొక్క చిత్రాన్ని చూసి అతడు జయించేవాడిలా కనిపించాడు. అతడు ఆ నూతన దృశ్యాన్ని చూసినప్పుడు త్రాగడం మానేశాడు, ఇంటిని కొనుక్కున్నాడు, ఉద్యోగం సంపాదించుకున్నాడు. అతడు ఆ నూతన చిత్రపటాన్ని చూసిన వెంటనే అలాగుననే మనం కూడా సమస్తాన్ని మార్చుకోవాలి. ఈ విధంగానే దేవుడు మనల్ని కూడా మారుస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని మార్చిన తరువాత మనము ఏం చేయాలన్న విషయాన్ని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనము దేన్నైతే చూస్తూ ఉన్నామో దాని యందు నమ్మిక కలిగి ఉంటున్నాము. అన్ని విషయాలు మీకు చెప్పనవసరం లేదు. అనుదినము ఏం జరుగుతుందో మీకందరికీ తెలుసును. మనకందరికీ తెలిసిన రీతిగా 2 కొరింథీ 3:17 చూసినట్లయితే, ప్రభువే ఆత్మయ్యున్నాడు, దేవుని ఆత్మ ఎక్కడున్నదో అక్కడ స్వాతంత్ర్యము కలదు. అయితే మనమందరము ముసుగులేని ముఖంతో, అనగా అద్దము లేకుండా, మోషే దేవునితో మాట్లాడినప్పుడు అతని యొక్క ముఖము ప్రకాశించింది.
ఇక్కడ పౌలు అంటున్నాడు, ముసుగులేని ముఖముతో. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు. అది రూప ప్రక్రియ. దీన్నే మనము రూపాంతరం చెందడం అంటూ ఉంటాం. మనం సంభాషించేటువంటిది గొంగలి పురుగు అలాగే చీతాకోకల మధ్య జరిగే రూపాంతరం. ఇదే భాషను పౌలు ఉపయోగిస్తున్నాడు మనకు ఎలా జరుగుతున్నదోనని. ప్రభువునందు మనమందరము కూడా ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత పోలికగా మార్చబడుచున్నాము. ఇక్కడ మనము ఆ మాటలు గమనించినట్లయితే, చూడడం అంటే ఒక్కసారి చూడడం మాత్రము కాదుగాని ఇది చాలా ముఖ్యం. ఏ విధంగా రూపాంతరము జరుగుతూ ఉన్నది? ఏదో ఒక దర్శనమొచ్చి వెళ్ళిపోవడమా? అలాగే చూడడం ద్వారానే రూపాంతరము జరుగుతూ ఉన్నది. అలాగే మనము దేవుణ్ణి చూసినప్పుడు ఆయన పోలికగా మార్చబడుచూ ఉన్నాము. నాకు బైబిల్ గ్రంథంలో ఒక విషయం చాలా ఇష్టం. అదేమనగా, యేసుక్రీస్తు శిష్యులు అపోస్తల కార్యం చూస్తే అదేం తెలియజేస్తుందంటే, సన్హెరీబు అనేటువంటి న్యాయాధిపతులు వారు చేసినటువంటి అద్భుతాలను చూసి స్పందించి, వీరు విద్యలేని పామరులను గ్రహించి, ఇలాంటి వారితో మేమెలాగున మాట్లాడగలము? కనుక వీరి మీద ఫిర్యాదులు మోపి, ఎందుకంటే వారు యేసుతో కూడా ఉన్నారు. యేసుతో కూడా ఉన్నటువంటి ఇలాంటి వారిని చూసి వారు 3.5 సంవత్సరాల ప్రభు అయినటువంటి యేసుతో ఉన్నారు, యేసుతో నడిచారు, యేసుతో మాట్లాడారు. అయితే చివరిగా ఆయన వలె వారు కూడా చేయగలిగారు. దేన్నైతే దృష్టిస్తామో అలాగే ఉంటాం. బైబిల్ చెబుతుంది 1 కొరింథీ 15:49, మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. ఇక్కడ ఆదామును గురించి పోల్చి చెబుతున్నాడు. అతడు పడిపోయిన తరువాత అతడు పడిపోయేటువంటి స్వభావం కలిగి, ఎందుకంటే ఆ పోలికను ధరించాము కనుక మన యొక్క దృష్టి అంతా కూడా ప్రభువైన యేసు వైపు కేంద్రీకరిస్తే అప్పుడు మనం పరలోక సంబంధి యొక్క పోలికను ధరించుకుంటాం. అదే బైబిల్లో ఉన్న వాగ్దానం. రోమా 8:29 చదవగలము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము కలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. మనము అందరము కూడా పిలువబడ్డాము. యేసును చూసి ఆయన జీవిత చరిత్ర చదివి అన్నీ ఆయన వలె చేస్తూ యేసుక్రీస్తు పోలికను ధరించుకొనుచున్నాం. ఎంత మహిమగల సంఘము మనమందరము క్రైస్తవులమైతే. స్నేహితులారా, ఎక్కడికి వెళ్ళకండి. ఇంకా ఒక్క క్షణంలో నేటి ప్రదర్శనలోనికి తిరిగి మనము కలుసుకోబోతూ ఉన్నాం. ఇది వాస్తవం. క్రైస్తవ జీవితము ఎప్పుడూ స్థిరంగా ఉండదు. కొన్నిసార్లు ముందుకు కొనసాగుతాం, లేదా కొన్నిసార్లు వెనక్కొచ్చేస్తాం. మీరు క్రైస్తవ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారా? ఏ విధంగా దేవునికి చాలా దగ్గరగా ఉండాలని కోరుతున్నారు? ఒకవేళ మీరు చాలా సంవత్సరాలుగా విశ్వాసులుగా ఉండవచ్చును, ఆయనతో నడవడంలో మీరు చాలా వెనుకబడి ఉండవచ్చును. మీరు ఆశ్చర్యపడేటట్లుగా మీరింకా ముందుకు కొనసాగాలి అనుకున్నట్లయితే క్రైస్తవ మార్గంలో మీరు ముందుకు నడవాలి. అమేజింగ్ ఫ్యాక్ట్స్ అనేటువంటి సత్యాలను మీ చేతిలో ఉంచాలనుకుంటున్నాయి. వ్యత్యాసంగా మిమ్మల్ని మార్చడం కోసమై మీకు మంచి పుస్తకాన్ని పంపిస్తాము. దాని పేరేమనగా క్రీస్తు యొద్దకు మెట్లు. ఈ 13 శక్తివంతమైన అధ్యాయములు మిమ్మును దేవుని యొద్దకు నడిపిస్తూ ఉన్నాయి. క్రైస్తవ జీవితంలో భయంకరంగా ఉన్న సమయంలో ప్రతిసారి యొక్క పుస్తకాన్ని నేను చదువుతున్నప్పుడు దేవుని యొద్దకు చక్కగా నడిపిస్తూ ఉన్నది. వెనకాడకండి. ఈ రోజే ఫోన్ చేసి మీ ఉచిత కాపీని పొందాలని కోరుతున్నాను. ఆ తర్వాత మాకు వందనాలు చెప్పండి. మీ ఉచిత కాపీ పొందడం కోసం ఈ తెరపై ఉన్నటువంటి నెంబర్ను సంప్రదించండి. ఆఫర్ నెంబర్ 469 సంప్రదించండి, లేదా వెబ్సైట్ సంప్రదించండి. ఈ నమ్మశక్యము కాని వనరులను మీ స్నేహితులకు కూడా పరిచయం చేయండి. ఆ తరువాత ఈ రోజు ప్రదర్శనకి వద్దాం. ఆశ్చర్యమైన సంగతులు మనం నేర్చుకుందాం దేవుని యొక్క వాక్యం ద్వారా. ఎవరు చెప్పారో నాకైతే తెలియదు గాని ఎవరో ఒకరు అన్నారు, మీరు క్రైస్తవులు కావాలి అనుకుంటే మీలో మిమ్మును మీరు క్రైస్తవ్యానికి సమర్పించుకోవాలి. అప్పుడే అది సాక్షాత్తు వాస్తవం అవుతుంది. మీ మాట అవునంటే అవును, లేదా కాదంటే కాదు అని చెప్పండి. మీకిచ్చినటువంటి పనిని మీరు చక్కగా చేయండి. మరియు ఏదో ఒక రోజున మీరు రూపాంతరం చెందుతారు. మనం ఒకరోజు మారుతామో దేన్ని కలిగి ఉన్నామో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండకు మన కొరకు తను తాను దేవునికి అర్పణంగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. చిన్న సహోదరులు పెద్ద సహోదరుని వలె పోలియుంటున్నాము. ఏ విధంగా ఇతరులను పోలి ఉంటాము? యోహాను, యాకోబు ఉరిమెడి వారైనటువంటి అర్థము, వారు చివరకు యేసు వలె మార్చబడ్డారు. దినదినము సంవత్సరము తమ సమయాన్ని క్రీస్తుతో గడిపారు కనుకనే ఆయన వలె మార్చబడ్డారు.
ఆశ్చర్యం ఒక పుస్తకం ఉంది, డిజైర్ ఆఫ్ ఏజెస్ అనే పుస్తకాన్ని మనం చూస్తే, దినము వెంబడి దినాన్ని చూస్తే యోహాను యొక్క భయంకరమైన స్థితి యేసుక్రీస్తు యొక్క గుణాతిశయములోనికి మార్చబడ్డాడు. తగ్గింపుడు గురించి, సహనాన్ని గురించి నేర్చుకున్నాడు. దైవికమైన అనుభూతిలోనికి తన హృదయాన్ని తెరిచాడు. అతడు వినువాడు మాత్రమై ఉండక రక్షకుని యొక్క మాటలను అలాగునే చేశాడు. తన స్వార్థాన్ని క్రీస్తుకు సమర్పించాడు. క్రీస్తు యొక్క కాడిని మోసి ఆయన యొద్ద నేర్చుకున్నాడు. చివరగా తన యొక్క స్వభావాన్ని పరిపూర్ణంగా మార్చుకున్నాడు. చివరగా అపోస్తలుడైనటువంటి యోహాను అపోస్తలుని ప్రేమగా మార్చబడ్డాడు. అదెలా జరిగింది? దినదినము క్రీస్తు సమయాన్ని గడిపాడు. మనం కూడా దేన్నైతే చూస్తామో అలాగే మార్చబడతాం. నేటి దినాల్లో చాలామంది మీడియాను చూసి మార్చబడుతూ ఉన్నారు. ఎందుకనగా మీడియా చాలా శక్తివంతమైంది. అది ఎప్పుడు చెడ్డని కాదు గాని మనము నమ్ముతున్నాము ఈ మీడియా ద్వారా మనము కూడా రూపాంతరం చెందుతామని. అందుకనే మనం కూడా ఈ కార్యక్రమాలను చేస్తూ ఉన్నాము. టెలివిజన్ కార్యక్రమాల ద్వారా, రేడియో కార్యక్రమాల ద్వారా, స్ట్రీమ్ లైన్ కార్యక్రమాల ద్వారా ఎంతో ప్రసంగిస్తున్నాం. అవును, ఇది చాలా శక్తివంతమైనది. సాక్ష్యాల వెంబడి సాక్ష్యాలు మనం చూస్తున్నాం. ఇవి శక్తివంతమైనవి. కొన్ని మంచివే, కొన్ని చెడ్డవై ఉండొచ్చు. ఎందుకనగా మీరు మార్చబడుతూ ఉన్నారు. దేన్ని చూస్తున్నారు అలాగుననే. అయితే క్రైస్తవులుగా ఉండేటువంటి మనము దేన్నైతే ఎన్నుకొనొచ్చు ఉన్నామో అలాగుననే మనము జాగ్రత్తగా దాన్ని ఎన్నుకోవాలి. మీడియా ద్వారా వచ్చే విషయాల గురించి ఏదైనా ఒక ప్రత్యేకమైన పలుకుబడి ఉన్నట్లయితే ఒక వ్యక్తి రక్షించబడ్డానికి కీలకమైన వ్యత్యాసాన్ని చూపిస్తుంది. ఈ బటన్ మీద నా వ్రేలుంచుతాను. నేనంటాను, మంచివైపు చూడాలి, చెడువైపు నేను చూడకూడదు అనుకోవాలి. ఎందుకనగా కొంచెం కొంచెం మనం అనుకుంటాము, ఇది ఒక్కొక్క కార్యక్రమం కదా, ఒక కంప్యూటర్ గేమ్ కదా, ఒక్కొక్కసారి ఇంటర్నెట్ చూస్తాను, అదేంటి పెద్ద వ్యత్యాసం ఉండదు అనుకుంటాం. కొద్ది కొద్దిగా మనము దేన్నైతే చూస్తామో దాని ద్వారా పట్టబడతాం. మరియు నేను కూడా మీలాగే మనమందరం కూడా ఒకే దాంట్లో మునుగుతూ ఉన్నాం. ఆమేన్. మనమందరము చూసేటువంటి దృశ్యాలతో మునిగిపోతుంటాం. మన జీవితంలో ఒక్కొక్క దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు అది ఒక ఫోన్ తెర అయి ఉండవచ్చును, ఒకవేళ ఐప్యాడ్ స్క్రీన్ అయి ఉండొచ్చును, ఒకవేళ కంప్యూటర్ స్క్రీన్ అయి ఉండొచ్చును, ఒకవేళ టెలివిజన్ తెర అయి ఉండొచ్చు. అవి ఎలాంటి తెరలైనా సరే అవన్నీ కూడా మనల్ని ఏమాత్రం కూడా బాధపరచకూడదు. మనం చూసేటువంటి ప్రతి తెరలన్నీ కూడా. నేను చెప్పేది మీకు అర్థమవుతూ ఉన్నదా? నేను ఒకసారి ఆర్కో గ్యాస్ స్టేషన్కి వెళ్ళాను. అది మా ఇంటి దగ్గరలోనే ఉన్నది. ఎన్నోసార్లు నా యొక్క కార్డ్ స్వైప్ చేసేటప్పుడు 100 సార్లు నేను అందులో వేలు పెట్టాను. గ్యాస్ ఫిల్ చేసేవారు ఆ పంపు దగ్గర ఎవరో నాతో మాట్లాడినట్టుగా, ఎవరో నా వెనక ఉన్నట్లు అనిపించేది. అయితే నేను చూస్తే నేను పంపు దగ్గర ఆ యొక్క తెరపై చూస్తున్నాను. అది మరో వ్యాపారం గురించి నాతో తెలియజేస్తూ ఉన్నది. ఆ తర్వాత నేను గ్రహించాను, అది టీవీ ఎపిసోడ్ల గురించి, వార్తా ఎపిసోడ్ గురించి ఏదో ఒక విషయం తెలియజేసి. ఎందుకనగా నేను గ్యాస్ పంప్ చేసుకుంటున్నాను, అది మరో అవకాశం నాకు తెలియజేస్తూ ఉన్నది. ఎందుకు 900 వెచ్చించి మీ కార్ను ఫిల్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఈ టీవీ తెరపై మీరు చూడండి. ఒకసారి నాకు విషయం గుర్తొస్తుంది. ఒకసారి నేను ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, మరియు అది అర్ధరాత్రి వేళ, నేను అనుకున్నాను తిరిగి నా యాత్రను కొనసాగించాలనుకుని తిరిగి ప్లేన్లోనికి వెళ్ళిపోయాను. ఆ రోజు రాత్రి అది చాలా విశాలమైనటువంటి పెద్ద విమానము. అందులో వందలాది సీట్స్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క వరుసను నేను గమనిస్తూ వెళ్ళాను. విశ్రాంతిలో ఉన్నారు ప్రయాణికుల ముందు ఒక తెర కనిపిస్తుంది. అందులో ఒక దృశ్యాన్ని చూపిస్తున్నారు. మీరు గమనించారా? మీరు ఎప్పుడైనా మీ యొక్క సతీమణి తీసుకుని హోటల్కు తినడానికి వెళ్ళి చూస్తే అక్కడ చాలామంది ఫోన్లో బిజీగా ఉండడం మీరు చూసారా? ఆ తారీఖేంటో మీకు గుర్తుందా? మీడియా మనల్ని మార్చేస్తుంది కదా. ప్రజలు వారు ఎవరితో మాట్లాడడం లేదు. మనమంతా మీడియాలో మునిగిపోతూ ఉన్నాము. ఒకవేళ యూట్యూబ్ అయి ఉండొచ్చు, ఏదై ఉండొచ్చు, మనకేం తెలుసండి. మనల్ని ప్రభావితం చేస్తున్నాయి. వాక్యము ద్వారా ఆత్మను పోషించుకోవాలి. రోమిలికి రాసిన పత్రిక 12:2 చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక క్రైస్తవ మీడియాను గురించి చూడండి. నాకు ఇంటర్నెట్ అంటే ఇష్టం. ఎందుకంటే 2-3 బైబిల్ వచనాన్ని ధ్యానాన్ని మనం చేసుకోవచ్చు. 2-3 వచనాన్ని మనం తీసుకోవచ్చు అందులో నుంచి. బైబిల్ స్టడీకి ఇది చాలా అద్భుతమైనటువంటిది. ఈ ఇంటర్నెట్ అనేది మంచి చెడులు తెలియజేసే వృక్షమై ఉన్నది. అందులో చాలా చెడుగున్నది ఏదైనా లభ్యమవుతుంది. టెలివిజన్, పుస్తకాలు, మంచి పుస్తకాలు, చెడ్డ పుస్తకాలైనా లభ్యమవుతాయి. వాటిని మనము నియంత్రించాలి. రోమిలికి రాసిన పత్రిక 12:2 చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుటి వలన రూపాంతరము పొందుడి.
అనుదినము మనము నిర్ణయం చేసుకోవాలి. పైకెత్తబడిన క్రీస్తుని మనం చూడగలుగుతున్నామా? స్వస్థత పొందుతున్నామా? లేక వేరే ఏదైనా చూసి చనిపోదామా? ఈ 2 విషయాలు అందులో పొందుపరచబడి ఉన్నాయి. ఒక్కసారి మీరు చూసి అలా జీవించినట్లయితే, ఒకసారి మీరు చూడక సరైన మార్గం చూడకపోతే చనిపోతారు. 101వ కీర్తన 3వ వచనం, దావీదంటున్నాడు, నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొనను. మీరేం చూస్తున్నారు? యోబు 31:1, నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేనెలాగూ చూచుదును. మీలో ఎవరైనా ప్రోనోగ్రఫీ ద్వారా బాధపడుచున్నారా? స్త్రీ అయినా పురుషుడైనా సరే. యోబు అంటున్నాడు, నా కన్నులతో నిబంధన చేసుకున్నాను అంటున్నాడు. కనుక మనం చూస్తున్నాము జీవం కోసం. అలాగునని నేను మీకు తెలియచేసినటువంటి ప్రారంభములో, అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడవలెనో. మీకు తెలుసా ఎత్తబడ్డానికి గల కారణమేంటి? మేము బ్రాడ్కాస్ట్ చేస్తున్నాం మా ప్రాంతంలో యాంటెనా ద్వారా, ALB అబండెంట్ లైఫ్ బ్రాడ్కాస్టింగ్. మేమెందుకు దీన్ని ప్రసారం చేస్తూ ఉన్నామనగా, యాంటెనా ద్వారా బ్రాడ్కాస్ట్ చేస్తున్నాం. 300 కంటే ఎత్తుగా ఎత్తబడుతూ ఉన్నాయి. ఈ బిల్డింగ్ కంటే ఎక్కువగా, ఎంతో ఎత్తుగా. అది అందరికీ కనిపించలాగున మంచి సిగ్నల్స్ దొరుకుతున్నాయి. ఎందుకు ఈ విధంగా ఎత్తబడాలి అంటే, ఎవరికో కొంతమందికి చక్కగా కనిపించాలి. క్రీస్తు మన జీవితంలో ఎత్తబడాలి. పౌలంటూ ఉన్నాడు, నేను మీ మధ్య దేనిని ఎరుగును, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును మాత్రమే ఎరుగుదును. యేసు అంటున్నారు యోహాను 12:32లో, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందనని చెప్పెను. మన మాటల ద్వారా, మన పనుల ద్వారా ప్రభు అయిన క్రీస్తును మనం చూపించినట్లయితే అందరినీ ఆకర్షించుకుంటాం. జకర్యా గ్రంథము 12:10 దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా, వారు తాము పొడిచిన నా మీద దృష్టించి, ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. మీకు తెలుసా బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు రూపాంతరాన్ని గురించి అనుసంధానమై ఉన్నవో, ఎత్తబడే అనే విషయాన్ని గురించి. మరియు దాన్ని చూడడమా లేక నివసించడమా? చూడండి, లూకా 19లో మన పిల్లల కోసం ఈ పాటలు పాడుతూ ఉంటాము. ఎవరు ఈ పొట్టివాడని? ఆయన జకయ్య. అతడు ఎలా రూపాంతరం చెందాడు? అతడు చెట్టెక్కాడు. ఎందుకు చెట్టెక్కాడు? అతడు కోరుకున్నాడు, అతడు యేసయ్యను చూడాలని. యేసు ఆ మార్గము గుండా వెలుచు ఉన్నప్పుడు యేసయ్య జక్కయ్యను చూశాడు, జక్కయ్య యేసయ్యను చూశాడు. అప్పుడు అతడు మారు మనసు పొందాడా? యేసయ్య అన్నారు నీ ఇంటికి రావాలనుకున్నాడు. అతడు పశ్చాత్తాపడ్డాడు, తనకున్న ఆస్తిలో సగం పేదలకిస్తానన్నాడు. అప్పుడే రూపాంతరం పొందాడు. ఎప్పుడెలా జరిగింది? ప్రభువైన యేసును చూసినప్పుడు. బైబిల్ చెబుతుంది, దొంగ క్రీస్తు కూడా సిలువేయబడినప్పుడు. గలతీ పత్రికలో పౌలు అంటున్నాడు, నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నానని. అతడు మారు మనసు పొందాడు. ఎందుకు? ప్రభువైన యేసుక్రీస్తు ఎత్తబడడం చూశాడు. అతడు గమనించాడు, తల మీద యూదులకు రాజు అని రాయబడింది. అది చూడ్డము ద్వారానే క్రీస్తు వైపుకు తిరిగాడు, బహిరంగంగా ఒప్పుకున్నాడు. మనకున్న అర్హతను మనం పొందుకున్నాము. ఈ వ్యక్తి ఏ తప్పిదం చేయలేదు. ప్రభువా అన్నాడు. ప్రభువా ప్రభు అని పిలిచి కరుణ కొరకై పశ్చాత్తాపడ్డాడు. అతడు రూపాంతరం చెందాడు, పశ్చాత్తాపడ్డాడు. ఎందుకంటే యేసయ్యను చూశాడు, క్షమించబడ్డాడు. ఏ విధంగా రూపాంతరము చెందాడు? అపోస్తలుడైన పౌలు దమస్కు వెళ్లే మార్గంలో ఈ అనుభూతిని పొందాడు. ఆ అనుభూతి ఎలాంటిది? యేసును చూశాడు. అప్పుడు పౌలు మార్చబడ్డా? ఇక్కడ ఒక నమూనాను మీరు గమనించి చూడండి. ఎక్కడ చూసినా బైబిల్లో దేవుని యొక్క దర్శనాన్ని చూడడము ద్వారానే ఎందుకు విగ్రహారాధన నిరోధించాలి? విగ్రహం యొక్క సంఖ్య వేసుకోవడము విగ్రహారాధనే. మృగానికి మనం నమస్కరించాలా? ఎందుకు విగ్రహారాధన నియంత్రించాలి? ఎందుకనగా విగ్రహాన్ని మనం ముందుంచుకుని దాని ఎదుట మనం సాగిలిపడి నమస్కారం చేయడం ద్వారా, అలాగున చేయడం ద్వారా నీవు కూడా అలాగునే మారుతున్నావు. చూడండి ఎంత అవమానకరమో. దేవుణ్ణి వారు ఒక దూడ రూపానికి మార్చుకున్నారు. అలాగే యేసు యొక్క విగ్రహాన్ని, అలాగే మరి యొక్క విగ్రహాన్ని ఆరాధించడము ద్వారానే నీకున్న దేవుని గురించిన భావన ఏంటి? మీకున్నటువంటి దేవుడు ప్లాస్టరా లేక ప్యారిసా? ఒకవేళ బంగారంతో చేయబడినటువంటి శిలువ, అది కూడా విగ్రహమే. దేవుని యొక్క రూపాన్ని విగ్రహానికి మారుస్తున్నారు. దేవుణ్ణి ఆరాధించడం ప్రాముఖ్యము కనుకనే విగ్రహారాధన చాలా తప్పు. మీ విగ్రహం ఏదో దాని గురించి మీరు గమనిస్తే ఎంత సమయాన్ని మీరు గడుపుతున్నారు? మీరు దేన్నైతే చూస్తూ ఉన్నారో అలాగనే మార్చబడుతున్నారు. మీకు విజయం కావాలంటే మీరు చూడాలి.
బైబిల్ తెలియచేస్తూ ఉన్నది ధైర్యంగా కృపాసనం యొద్దకు మనం వెళ్ళవచ్చని. మనము చూసి ప్రార్థిస్తే మన కోసము ఎవరైనా ప్రార్థన చేస్తూ ఉన్నవారు ఉన్నట్లయితే తన చేతులకు గాయములతో తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ విషయము మిమ్మల్ని కదిలించలేదా? ఏది మిమ్మును అడ్డుకుంటూ ఉన్నది? అపవాది మాత్రమే అలా చేస్తున్నాడు. క్రీస్తు ఎత్తబడ్డం ద్వారా నువ్వెంతగానో సంతోషిస్తూ ఉంటున్నావు. అప్పుడే మనకు విజయం వస్తుంది. యెషయా 45:22లో భూ దిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. మీరు దేనివైపు చూస్తున్నారు? హెబ్రీ 12:1-2. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపం విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మనం ఏ విధంగా పరిగెత్తాలి? ప్రభువైన యేసుక్రీస్తును చూడాలి. మన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడు. మీరు ఎప్పుడైనా మోటార్ సైకిల్ గాని లేదా సైకిల్ గాని నడిపించారా? వీధిలోనికి వెళ్ళి ఒక గీత గీసుకుని మీ యొక్క భుజాల వైపు ఒకసారి చూసుకోండి. అది నిజంగా అసాధ్యమే కదా మనకి? మరి దీన్ని వెళ్ళి ఇంట్లో ప్రయత్నం చేయకండి. మీరు ఒక స్థలాన్ని నిర్ణయం చేసుకుని ఒక గీత గీయించుకుని అందులో మీరు తర్బీదు చేస్తే మీ యొక్క భుజాలు చూసుకోండి ఎలా ఉంటాయో. మీ డ్రైవింగ్ మీరు మధ్యలో నడిపిస్తున్నప్పుడు ఒకసారి చూస్తారు, ఒకవైపు వెళ్తారు, మరోసారి మరోవైపు వెళ్ళిపోతూ ఉంటారు. మీరు సరైన గీతలో వెళ్ళాలంటే సరిగా చూస్తూ వెళ్ళాలి. మీరు సరైన మార్గంలో వెళ్ళాలంటే మీరు యేసు వైపు చూడాలి. మంచిది. ప్రపంచము చూడాలనుకుంటుంది యేసు ఎలాంటివాడునని. అయితే మనలో యేసును చూసుకునేంతవరకు కూడా, వారిని వారు చూసుకునేంతవరకు కూడా అదెప్పుడు జరుగుతుందనగా మనం ప్రభువైన యేసు వైపు చూస్తూ ఉన్నప్పుడు అలా జరుగుతుంది. ఇది నా కోసమే నేడు మాట్లాడింది. 2 స్నేహితులతో మాట్లాడాను. ఇది చాలా ప్రాముఖ్యం. అప్పుడప్పుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటాను. మనము దేన్నైతే చూస్తున్నామో దాని ద్వారా మార్చబడుతున్నాం. అలా మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు చాలామంది ఉజ్జీవాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. వారంటారు, ప్రభువా, కనిపించే నా ఆహార పద్ధతిలో నాకు మార్పు రావాలని కోరుకుంటారు. అలాగే నా చెవులు కూడా మార్చబడాలి. దేన్నైతే నేను వింటున్నానో ఇవన్నీ మనను రూపాంతరపరుస్తున్న మనమెవరోనని. ఎంత మహిమగలిగిన సంఘములో ఉన్నామో మనం ప్రభువైన యేసును ఆరాధించడం ద్వారా. ఆమేన్. గత 50 సంవత్సరాలుగా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ సత్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మేరకు ప్రతి రాజ్యానికి సువార్త ప్రకటిస్తున్నాం. రాజులకు, ఆయా భాషలు మాట్లాడే వారికి, మీరు మా కోసం చేసే ప్రార్థనలకు సహకారానికి వందనాలు తెలియజేస్తున్నాం. మర్చిపోకండి, ఈరోజు ఉచిత ఆఫర్ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి. రాబోయే వారం మాతో కూడా కలుసుకోండి. దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం. ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు.